ఓకే అండి. ఇది ఒప్పో A9 ఫింగర్ ప్రింట్ అనేది బ్యాక్ సైడ్ వచ్చింది కూడా మనం జాగ్రత్తగా చూసుకుని మనం రిమూవ్ చేసుకోవాలండి ఇది. ఓకే, లేదంటే ఫింగర్ ప్రింట్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఈ స్క్రూ అనేది మనం రిమూవ్ చేసుకోవాలండి. ఇది స్క్రూ రిమూవ్ చేసుకుంటే మనకి డిస్ప్లే అనేది ఇది ఫింగర్ ప్రింట్ అనేది మనకి ఓపెన్ అవుతుందండి. ఓకే, ఈ రకంగా మనం బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ ఈ స్క్రూస్ అన్నీ కూడా టు బాటమ్ స్క్రూస్ అన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలండి, స్టెప్ బై స్టెప్, 1 by 1. ఇది ఒప్పో A9 మోడల్. ఈ స్క్రూస్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, స్క్రూస్ అన్నీ కూడా మనం ఓపెన్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఈ సిమ్ టూల్ అనేది మనం రిమూవ్ చేసుకున్నామండి. కోచ్ కస్టమర్దే. ఈ సిమ్ టూల్ అనేది మనం రిమూవ్ చేసుకుందాం. అండి. ఓకే, ఇప్పుడు మనం ఈ బ్యాక్ డోర్ మిడిల్ ఫ్రేమ్ రింగ్ అనేది మనం సెపరేట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మనం మిడిల్ ఫ్రేమ్ అనేది మనం సెపరేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బ్యాటరీ రిమూవ్ చేసుకోవాలండి. బ్యాటరీ రిమూవ్ చేసిన తర్వాత బ్యాటరీ కూడా మనం సెపరేట్ చేసుకోవాలి బోర్డ్ నుంచి. ఓకే అండి, మనం సక్సెస్ఫుల్గా బ్యాటరీ అనేది కూడా మనం రిమూవ్ చేసుకున్నాం. అలాగే డిస్ప్లే అనేది కూడా మనం సెపరేట్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం ఈ డిస్ప్లే స్ట్రిప్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. ఓకే, ఈ రకంగా అయితే మనం డిస్ప్లేని రిమూవ్ చేసుకోవాలండి, స్టెప్ బై స్టెప్. ఈ ఒప్పో A9 మోడల్లో ఇలా హౌ టు ఓపెన్ అంటే ఇలా స్టెప్ బై స్టెప్ ఎలాగా మనం ఓపెన్ చేసుకోవాలంటే ఈ రకంగా స్టెప్ బై స్టెప్ 1 by 1 మనం రిమూవ్ చేసుకోవాలండి. ఇది మదర్ బోర్డు, ఇది CC బోర్డు స్ట్రిప్ అండి ఇది. అలాగే ఇది సబ్ బోర్డ్ స్ట్రిప్, ఇది బ్యాటరీ కనెక్షన్. ఓకేనండి, ఇది రింగర్ ప్యాడ్, CC బోర్డు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా స్టెప్ బై స్టెప్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే మీకు. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుని ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.